హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మీకు యూట్యూబ్ గురించి ఒక 5 టిప్స్ అయితే చెప్పడానికి మీ ముందుకైతే వచ్చాను. ఆ 5 టిప్స్ వల్ల చాలా మటుకు మన ఛానల్ గ్రోత్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు యూట్యూబ్ ఏం చేయాలని వస్తున్నారు అంటే మీకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం ఏ క్లారిటీ లేకుండా యూట్యూబ్ స్టార్ట్ చేసామనుకోండి, చాలామంది చాలా రకాలుగా ఛానల్స్లో రన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒకళ్ళు వ్లాగ్ చేస్తున్నారా, మనం కూడా వ్లాగ్ చేద్దాం. ఇక్కడ ఒకళ్ళు కుకింగ్ చేస్తున్నారా, మనం కూడా కుకింగ్ చేద్దాం. లేదంటే వీళ్ళు కామెడీ చేస్తున్నారా, మనం కామెడీ చేద్దాం. ఇది కాదండి. మీకు ఏ సబ్జెక్ట్ మీద అయితే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో, మీరు ఏదైతే ఎక్కువ చేయగలరో దాన్నే మీరు తీసుకోవాలండి. ఒక్క దాని మీదే మీరు రన్ అయ్యి వెళ్ళాలి. మనకి వ్యూస్ వచ్చినా రాకపోయినా మనం ఫిక్స్డ్ సబ్జెక్ట్ మీద అయితే స్టాండర్డ్గా ఉండిపోవాలి. మనకు వ్యూస్ రావట్లేదని మనం మారకూడదండి. మనం ఏదైతే చేస్తున్నామో దాని మీదే మనం డిపెండ్ అయ్యి అలా వెళ్ళిపోతూ ఉండాలి. మనకి కొంచెం లేట్ అయినా సరే మన గ్రోత్ అనేది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు కుకింగ్ చేస్తారా, కుకింగే చేయండి. మీరు కామెడీ చేస్తారా, మీరు కామెడీ చేయండి. అంతెందుకు, కుకింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ తీసేవాళ్ళు యూట్యూబ్లో చూసే మనకి కుకింగ్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటారు. అందుకేనండి మనం ఏదైనా సరే ఒక దాని మీదే వెళ్ళాలి. మనకి లేట్ అయినా సరే గ్రోత్ అయితే కంపల్సరీగా కనిపిస్తుంది. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటేనండి, మనం కొన్ని ఎడిటింగ్ యాప్స్ అయితే యూస్ చేస్తాం. అందులో మ్యూజిక్ తీసుకొచ్చి మన వీడియోస్కి అయితే యాడ్ చేస్తూ ఉంటాం. అది కూడా అలా చేయకూడదండి. దానికి కూడా మనకి కాపీరైట్స్ అయితే పడిపోతూ ఉంటాయి. దానివల్ల కూడా మన ఛానల్ ఎఫెక్ట్ చూపిస్తుందండి. ఇంకొకటండి, మనం ఏ వీడియో చేసినా సరే ఒక 5 మినిట్స్ అయినా మన ఫేస్ అయితే కనపడాలండి. కుకింగ్ వీడియోస్కి అయితే మన ఫేస్ చూపించక్కర్లేదు అనుకుంటారు, కానీ కంపల్సరీగా ఒక 5 మినిట్స్ అయినా సరే మన ఇంట్రడక్షన్ అయితే ఇచ్చుకోవాలండి. ఇలా మన ఫేస్ చూపించి చేయడం వల్ల, ఎందుకంటే ఈ ఫేస్ క్యామ్ వీడియోస్కి ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువ అనేది ఉంటుందండి. ఎందుకంటే మనం ఫేస్ చూపించి చేయడం వల్ల చూసేవాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారు. వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా కొంచెం బాగా అర్థమవుతుంది. అందువలన ఈ ఫేస్ చూపించి చేయడం వల్ల కూడా మనకి మోనిటైజేషన్ అనేది కూడా చాలా తొందరగా అనేది అవుతుందండి. నేనైతే కొన్ని మిస్టేక్స్ చేసుకొని అయితే నా ఛానల్ మోనిటైజేషన్ దాకా వచ్చిందనే పోగొట్టుకున్నాను. మీకైతే అది కూడా నేను క్లియర్గా చెప్తాను, దేనివల్ల పోయింది, ఏంటి, ఎలాంటి వీడియోస్ పెట్టకూడదు అనేది. అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మన వాయిస్తోనే మనం వీడియోస్ ఎక్కువ చేయాలి. ఎందుకంటే మనం ఓన్ వాయిస్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటాయి. అలాగే మీరు ఈ వీడియోకి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే మన వీడియో రీచ్ అయ్యి కొంతమందికి హెల్ప్ కూడా అవుతుందండి. ఎక్కువ శాతం మ్యూజిక్ని అవాయిడ్ చేయండి, వాయిస్ని ఎక్కువగా వాడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను దాని గురించి వీడియో తీస్తాను.